touch. తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు భయపెడుతున్నాయి. ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలు ఇప్పుడు వణికిస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇప్పటికే నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ పూర్తిగా నిండుకుండలా మారి అన్ని గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు భారీగా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలలో కూడా వాగులు పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. ఇటు తెలంగాణలోని పలు జిల్లాలలో కూడా భారీ వానలు కురుస్తున్నాయి. ఇక తాజాగా భారత వాతావరణ శాఖ మరోసారి పెను హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 3 రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలపైన ఈ వానలు పడనున్నాయి. దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే ఈ వర్షాలతో పాటుగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా పలు ప్రాంతాలలో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని తెలిపింది. అందుకే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్ళవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 7 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కోనసీమ, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఈ అత్యంత ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ ప్రాంతాలలో అతి భారీ వర్షాలు, పిడుగులు పడేటువంటి అవకాశం ఉంది. మరోవైపు కోస్తాంధ్రలోని కాకినాడ కానీ, తూర్పుగోదావరి కానీ, పశ్చిమ గోదావరి కానీ, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఈ జిల్లాలలోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు, పిడుగులు పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళవద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, ములుగు, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏదేమైనా రాబోయేటువంటి 3 రోజులు తెలుగు రాష్ట్రాల ప్రజలు వాతావరణ శాఖ హెచ్చరికలను పాటించవలసిన అవసరం ఉంది. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కూడా అధికారులు కోరుతున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో అయితే రాబోయే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. నగరంలో కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడినటువంటి జల్లులు పడే ఛాన్స్ 45% వరకు ఉందట. ఆ తర్వాత రేపు కానీ ఎల్లుండి కూడా తేలికపాటి వర్షాలు కొనసాగుతాయంటూ కూడా ఆ సూచనలు కూడా కనిపిస్తున్నాయంటూ వాతావరణ శాఖ చెబుతోంది.